నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు తెలంగాణలో వడదెబ్బ మృతులు 208 మంది ప్రభుత్వానికి కలెక్టర్ల ప్రాథమిక నివేదిక 49 మంది మృతుల్నే నిర్ధారించిన త్రిసభ్య కమిటీ హైదరాబాద్లో వాహన రద్దీ తగ్గింపుపై కేటీఆర్ దృష్టి నిర్ణీత సమయానికి సమగ్ర రహదారి అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశం ఆంధ్రప్రదేశ్లోనూ వేసవిలో మధ్యాహ్న భోజనం కరువు పీడిత మండలాల్లో అమలుకు నిర్ణయం 33,55,000 మంది విద్యార్థులకు లబ్ధి కాపు గర్జన సభలో విధ్వంసకారుల్ని గుర్తించిన సిఐడి 400 మందికి ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు గుర్తింపు ఆధారాలను బట్టి అరెస్టులకు కసరత్తు నేడు ఢిల్లీలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు సీఎంల సమావేశం న్యాయ శాసన వ్యవస్థల మధ్య సమన్వయంపై కీలక చర్చ ఐపీఎల్ 9లో హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాలు పంజాబ్పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం మరో మ్యాచ్లో ముంబైని చిత్తు చేసిన ఢిల్లీ భానుడి భగభగలతో వీస్తున్న ఉష్ణగాలులకు జనం పిట్టల్లా రాలుతున్నారు తెలంగాణలో ఇప్పటి వరకు వడగాలులకు 208 మంది బలైనట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు ఈ మేరకు కలెక్టర్లు ప్రాథమికంగా ప్రభుత్వానికి నివేదిక పంపారు ఈ మరణాలను పరిశీలించిన త్రిసభ్య కమిటీ 49 మంది వడగాలులకు గురై మరణించినట్లు నిర్ధారించింది మిగిలిన మరణాలను పూర్తి స్థాయిలో పరిశీలించాల్సి ఉందని తేల్చింది ఎండలు వడగాలుల తీవ్రతకు తెలంగాణలో 208 మంది మృతి చెందారు అత్యధికంగా మహబూబ్ నగర్ జిల్లాలో 83 మంది ప్రాణాలు కోల్పోయారని ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు ఖమ్మం జిల్లాలో 35 మంది మెదక్ జిల్లాలో 30 మంది చనిపోయారని ఆయా జిల్లాల కలెక్టర్లు కేసీఆర్ సర్కారికి ప్రాథమికంగా నివేదించారు ప్రాథమికంగా గుర్తించిన వడదెబ్బ మృతులను తహసీల్దార్ సబ్ ఇన్స్పెక్టర్ వైద్యాధికారితో కూడిన త్రిసభ్య కమిటీ విచారించి నిర్ధారణ చేయాల్సి ఉంటుంది ఈ కమిటీ ఇప్పటి వరకు నిర్ధారించిన 49 మృతుల్లో 39 మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారని తెలుస్తోంది వడగాలుల మృతుల్లో ఎక్కువ మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నవారే ఇలాంటి వారు 18 నుంచి 69 ఏళ్ల మధ్య వయసు కలిగి ఉండి మృత్యువాత పడితే ఆపద్బంధు పథకం కింద సాయం అందిస్తామని అధికారులు చెబుతున్నారు సహజంగా వడగాలులు మే నెలలో ఎక్కువ రోజులు ఉంటాయి ఏప్రిల్లో అరుదుగానే వీస్తాయి 2008 నుంచి 2015 వరకు పరిశీలిస్తే 2 సంవత్సరాలు ఏప్రిల్లో ఎండలు ఎక్కువగా నమోదయ్యాయి 2009లో 5 రోజులు 2010లో 21 రోజులు ఉష్ణోగ్రతలు అధికంగా ఉన్నాయి 1984లో అత్యధికంగా మే 14 నుంచి 29 వరకు 16 రోజుల పాటు వడగాలులు కొనసాగాయి రామగుండంలో ఎక్కువ తీవ్రత చూపాయి 1994 తర్వాత తీవ్ర వడగాలులు వీచే రోజులు పెరుగుతున్నాయి 1997లో మే 18 నుంచి జూన్ 5 వరకు 1998లో మే 23 నుంచి జూన్ 10 వరకు 19 రోజుల పాటు వడగాలుల తీవ్రత పెరిగిందని విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది తెలంగాణలో ఏప్రిల్ ఆరంభం నుంచే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి అన్ని జిల్లాల్లోనూ సాధారణం కంటే 4-5 డిగ్రీల మేర ఎండ పెరిగింది వాతావరణ శాఖ గత 10 రోజులుగా విడుదల చేస్తున్న ప్రతి నివేదికలోనూ వడగాలుల అంశాన్నే ఎక్కువ ప్రస్తావిస్తోంది సాధారణ ఉష్ణోగ్రత 45 డిగ్రీలు దాటితే వడగాలుల ప్రభావం ఉందని ప్రకటించాల్సి ఉంటుంది 47 డిగ్రీలు దాటితే తీవ్ర వడగాలులుగా గుర్తిస్తామని వాతావరణ అధికారులు వివరించారు శనివారం భద్రాచలం ఖమ్మం నల్గొండ నిజామాబాద్లో ఉష్ణోగ్రత 45 డిగ్రీల సెంటీగ్రేడ్గా నమోదైంది హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ రద్దీని నివారించేందుకు చేపట్టిన వ్యూహాత్మక రహదారి అభివృద్ధి ప్రణాళిక ఎస్ఆర్డీపీ పనులను వేగవంతం చేయాలని తెలంగాణ పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఆదేశించారు సంబంధిత అధికారులు గుత్తేదారులతో సమీక్ష నిర్వహించిన ఆయన నగర విస్తరణ భవిష్యత్ అవసరాలు ట్రాఫిక్ నివారణ కోసం బహుళాంతస్తుల పైవంతరణ నిర్మాణం కోసం ఎస్ఆర్డీపీని మరింత వేగంగా ముందుకు తీసుకుని పోవాలని సూచించారు ఇందుకోసం అన్ని శాఖలతో ప్రతివారం సమన్వయ సమావేశం ఏర్పాటు చేస్తానని కేటీఆర్ తెలిపారు పలుచోట్ల అనుమతులకు ఇబ్బందులున్నాయని అధికారులు ఈ సందర్భంగా మంత్రి దృష్టికి తేగా జలమండలి ఎండీ దానకిషోర్ ట్రాన్స్కోస్ ఎండీ రఘుమారెడ్డిలతో ఫోన్లో మాట్లాడిన కేటీఆర్ 1-2 రోజుల్లో అన్ని అనుమతులు ఇవ్వాలని కోరారు అనుమతులు రాగానే పనులు మొదలు పెట్టాలని గుత్తేదారులకు సూచించారు నిర్ణీత సమయానికి పనులు పూర్తి చేయాలన్న కేటీఆర్ నాణ్యత విషయంలో రాజీ పడబోమని స్పష్టం చేశారు భవిష్యత్తులో జీహెచ్ఎంసీ ఆదాయ వనరులు పెరుగుతాయని ప్రాజెక్టు పనులకు ఎలాంటి ఇబ్బంది ఉండబోదని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు మిషన్ కాకతీయ పనుల్లో బాగా వెనుకబడిన మహబూబ్ నగర్ రంగారెడ్డి కరీంనగర్ వరంగల్ జిల్లాల సాగునీటి అధికారులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని తెలంగాణ సాగునీటి శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి ఆదేశించారు మంత్రి హరీష్ రావు తరఫున మిషన్ కాకతీయపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆయన
నిర్ణీత వ్యవధిలో పనులు సాగించని గుత్తేదారులను సస్పెండ్ చేసి కొత్త సంస్థకు పనులు అప్పగించాలని సూచించారు. అలసత్వం, నిర్లిప్తత ప్రదర్శించే అధికారులను ఉపేక్షించలేదని హెచ్చరించారు. జిల్లా కేంద్రాల్లో లేని ఇంజనీర్లపై చర్యలు తప్పవని ఇదే చివరి హెచ్చరిక అని జోషి స్పష్టం చేశారు. మిషన్ కాకతీయ మొదటి దశ పనులను ఏప్రిల్ 30 లోపు పూర్తి చేయాలని మంత్రి ఆదేశించినట్లు గుర్తు చేశారు. ఇప్పటివరకు మిషన్ కాకతీయ పనుల తుది బిల్లుల చెల్లింపులపై క్షుణ్ణంగా పరిశీలన జరిపి 10 రోజుల్లో మంత్రికి నివేదించనున్నారు. ఆంధ్రప్రదేశ్లోని కరువు పీడిత 359 మండలాల్లో 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు పాఠశాలల్లో వేసవి సెలవుల్లోనూ మధ్యాహ్న భోజనం అమలు చేయాలని చంద్రబాబు సర్కారు నిర్ణయించింది. మధ్యాహ్న భోజన పథకం వల్ల 33,55,864 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందని ఆంధ్రప్రదేశ్ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న మంత్రి ఈ నిర్ణయాన్ని తన మంత్రిత్వ శాఖ అధికారుల ద్వారా వెల్లడించారు. ఈ పథకం ఆదివారాలు మినహా ఈ నెల 25 నుంచి జూన్ 12 వరకు 42 రోజులు అమలవుతుందని స్పష్టం చేశారు. వేసవి సెలవుల్లోనూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా తల్లిదండ్రులపై భారం పడకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి గంటా తెలిపారు. ప్రతి జిల్లాలో గుర్తించిన కరువు పీడిత మండలాల్లో ఈ పథకం అమలవుతుందని వివరించారు. యువజన విధానాన్ని తయారు చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈ అంశంపై సమీక్ష నిర్వహించిన ఆంధ్రప్రదేశ్ యువజన సేవల శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ప్రభుత్వం నిర్దేశించిన విధంగా విధి విధానాలు రూపొందించాల్సిందిగా ఆదేశించారు. ఈ ఏడాది బడ్జెట్లో 250 కోట్లు కేటాయించామని, ఆ నిధులతో జిల్లాకు ఓ యువజన భవన్ నిర్మించాలని, యువశక్తి గ్రూపులను తయారు చేయాలని నిర్దేశించారు. జిల్లాకు కనీసం 1000 యూనిట్ల లక్ష్యంగా ఒక్కో యూనిట్కి ₹1,00,000 రాయితీ ఇవ్వనున్నట్టు వివరించారు. క్రీడా సంబంధిత అంశాలను సమీక్షించిన మంత్రి రానున్న జాతీయ క్రీడల కోసం మైదానాల నిర్మాణం, కోచ్ల ఎంపిక, మౌలిక సదుపాయాల కల్పన చర్యల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్లో 3 క్రీడా అకాడమీలను తిరుపతి, విశాఖ, నెల్లూరులో ఏర్పాటు చేయాలని, గిరిజన క్రీడా పాఠశాలను అరకులో ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఆగస్టులో కృష్ణా పుష్కరాల కోసం చేపట్టే నిర్మాణాలన్నీ మే 15లోగా పూర్తి చేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ టక్కర్ ఆదేశించారు. పుష్కరాల పనులన్నీ రాజధాని అమరావతిలో అభివృద్ధికి దర్పణంగా నిలవాలని కృష్ణా, గుంటూరు, కర్నూలు జిల్లాల అధికారులతో నిర్వహించిన సమీక్షలు తెలిపారు. శాశ్వత నిర్మాణ పనులు ఇప్పటికే రూపొందించిన ప్రణాళికల మేరకు చేపట్టాలని, పురపాలక, పర్యాటక, రహదారులు, భవనాలు, పోలీసు శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా క్యూలైన్ల పర్యవేక్షణ, భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని వివరించారు. స్మార్ట్ ఇంటెలిజెన్స్ విధానం నెలకొల్పి వాహన రాకపోకల్ని క్రమబద్దీకరించాలన్నారు. దుర్గగుడిపై భక్తుల రద్దీ పెరిగే అవకాశం ఉన్నందున వెళ్లేందుకు, వచ్చేందుకు వేర్వేరు మార్గాలను ఏర్పాటు చేయాలన్నారు. బారికేడింగ్ వంటి చర్యల్ని సమీక్షించారు. తూర్పుగోదావరి జిల్లా తుని విధ్వంసకాండలో 400 మందికి ప్రత్యక్ష ప్రమేయం ఉందని నేర దర్యాప్తు సంస్థ సిఐడి గుర్తించింది. కాపు గర్జన సమయంలో హింసాత్మక ఘటనపై సిఐడి దర్యాప్తు ముమ్మరం చేసింది. ఈ ఘటనలో రైలును తగలబెట్టడం సహా పోలీస్ స్టేషన్పై దాడి, అక్కడి వాహనాలను ధ్వంసం చేసిన నిందితుల్ని గుర్తించేందుకు 25 సిఐడి ప్రత్యేక బృందాలు పనిచేస్తున్నాయి. ఆధారాల సేకరణపైనే 15 బృందాలు పనిచేస్తుంటే మరో 10 ప్రత్యేక బృందాలు వాటిని విశ్లేషించే బాధ్యతను నిర్వహిస్తున్నాయి. ఈ ప్రక్రియలో భాగంగా జనవరి 30 నుంచి 3 రోజులు విధ్వంసం జరిగిన అన్ని ప్రాంతాల్లోని దాదాపు 50 సెల్ టవర్స్ పరిధిలో నమోదైన ఫోన్ కాల్స్ అన్నింటినీ విశ్లేషిస్తున్న ప్రత్యేక బృందాలు ఆ రోజున సెల్ ఫోన్లు తస్కరించిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించింది. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్లోని రౌడీ షీటర్ల పూర్తి సమాచారం సేకరించి ఆ రోజు విధ్వంసం జరిగిన ప్రాంతంలో సంచరించిన వారితో పోల్చి చూస్తున్నారు. తుని విధ్వంసం ఉద్దేశపూర్వకంగా చేశారా లేక క్షణికావేశంలో జరిగిందా అనే కోణంలో అధికారులు నిశిత పరిశీలన జరుపుతున్నారు. ఆధారాలు లభించిన నిందితుల్ని త్వరలోనే అరెస్ట్ చేయాలని భావిస్తున్నారు. న్యాయ వ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులు, పనితీరు, కేసుల్లో జాప్యం నివారించి వేగవంతంగా పరిష్కరించడం వంటి అంశాలపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, అన్ని రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, ముఖ్యమంత్రుల సంయుక్త సమావేశం ఈ రోజు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరగనుంది. ప్రధాని మోదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. న్యాయ వ్యవస్థలో వస్తున్న మార్పులు, శాసన, న్యాయ వ్యవస్థల మధ్య సమన్వయం వంటి కీలక అంశాలు ఈ సదస్సులో చర్చకు రానున్నాయి. ఈ సమావేశానికి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భోస్లేతో పాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు, తెలంగాణ తరఫున న్యాయశాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, కేంద్ర న్యాయశాఖ కార్యదర్శులు, తెలుగు రాష్ట్రాల న్యాయశాఖ కార్యదర్శులు హాజరు కానున్నారు. నీరు జీవనాధారం. ప్రతి నీటి బొట్టును ఒడిసిపడదాం, భావితరాలకు అందిద్దామనే స్ఫూర్తితో ఈటీవీ, ఈనాడు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులో అపూర్వ స్పందన లభిస్తోంది. నీటి సంరక్షణను ఉద్యమంగా చేపడతామని వివిధ వర్గాల ప్రజలు ప్రతిజ్ఞ చేశారు.
నీటి సంరక్షణే లక్ష్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఈటీవీ, ఈనాడు నిర్వహిస్తున్న సుజలాం సుఫలాం సదస్సులు విజయవంతంగా కొనసాగుతున్నాయి. భావితరాలకు స్వచ్ఛమైన నీటిని అందించాలంటే కాస్త కఠినంగానైనా వ్యవహరించి నీటి గుంతల నిర్మాణాలు చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలని వరంగల్ జిల్లా తొర్రూరు లయన్స్ క్లబ్లో జరిగిన సదస్సులో పాలకుర్తి శాసనసభ్యుడు దయాకర్ రావు అభిప్రాయపడ్డారు. నేను సర్పంచ్లను కానీ ఎంపీటీసీలను కానీ ప్రముఖులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, తప్పకుండా రైతుకు కానీ ఆ ఇంటి ఓనర్ కానీ ఏదో రూపంగా చైతన్యం చేసన్నా, భయపెట్టించన్నా, పోర్ చేసైనా ప్రతి ఇంట్లో ఇంకుడు గుంత ఉండే రూపంగా తీర్చిదందుకు అందరు సహకారం కావాలని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. వరంగల్ మహానగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన ఇంకుడు గుంతల అవగాహన సదస్సుకు మేయర్ నరేందర్ ఇంకుడు గుంతల నిర్మాణానికి కృషి చేసిన కార్పొరేటర్ను గుర్తించడంతో పాటు తన 4 నెలల జీతాన్ని బహుమతిగా అందిస్తానని హామీ ఇచ్చారు. ఏ కార్పొరేటర్ అయితే హైయెస్ట్ ఇంకుడు గుంతలో ఒక మోడల్ గా, ఒక రోల్ మోడల్ గా డివిజన్ తయారు చేస్తారో వారికి ₹1,00,000 నా వ్యక్తిగతంగా నేను ఇస్తాను కూడా మీకు ప్రకటిస్తున్నాను. అదేవిధంగా సెకండ్ ప్రైజ్ 50,000, థర్డ్ ప్రైజ్ 25,000. కార్పొరేటర్లు మనంగా ఏర్పరచుకున్నటువంటి ఒక గీటుగా నిజామాబాద్ జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్లో జరిగిన సదస్సులో నీటి సంరక్షణపై ర్యాలీ నిర్వహించి నీటి పొదుపు పాటించాలని అవగాహన కల్పించారు. అనంతపురం జిల్లాలో కరువును తరిమివేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ స్పష్టం చేశారు. నీటి సంరక్షణను ఉద్యమంలా నిర్వహిస్తున్నారంటూ ఈటీవీ, ఈనాడు సుజలాం సుఫలాం కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రశంసించారు. పట్టణ ప్రాంతాల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంకుడు గుంటలు చిన్నది 1 మీటర్ ఇంటూ 1 మీటర్ ఇంటూ 1 మీటర్ తవ్వుకోవడానికి ప్రతి ఒక్కళ్ళు నడుం బిగించాలని చెప్పి ప్రతి ఒక్కళ్ళు కూడా ముందు మనం తవ్వి ప్రజలకు చూపించి ఈ మార్గంలో నడవండి అని చెప్పి చూపిస్తే బాగుంటుందని చెప్పి బోర్ చుట్టూ, హ్యాండ్ పంప్ చుట్టూ మనము రీఛార్జ్ పిట్స్ అనేది నిర్మిస్తే ఈ ఎండాకాలంలో కూడా మనం హ్యాండ్ పంప్స్లో డ్రింకింగ్ వాటర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి జీబీఆర్ కళాశాలలో సుజలాం సుఫలాం సదస్సుకు హాజరైన ప్రజాప్రతినిధులు, అధికారులు భూగర్భ జలాల పెంపుపై విలువైన సూచనలు అందించారు. ఏదైతే వర్షాకాలంలో భూగర్భ జలాలు 3 మీటర్ల లోతున ఉండాలి, వర్షాభావ పరిస్థితుల్లో 8 మీటర్లలో నీటి లభ్యత ఉండే విధంగా ఇవాళ చర్యలు తీసుకోవాలని, ఈ నీటిని సంరక్షించుకోవాలనే ఉద్దేశంతోనే ఇవాళ ఫామ్ పాండ్స్ కానీ, ఈ ఇంకుడు గుంతలను కానీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టడం జరిగింది. సుజలాం సుఫలాం స్ఫూర్తితో నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకుని భూగర్భ జలాలను పెంచుతామని సదస్సుకు హాజరైన వివిధ వర్గాల ప్రజలు స్పష్టం చేశారు. భూగర్భ జలాలను కాపాడుకోకపోతే మనిషి మనుగడకే ప్రమాదమని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. పశ్చిమ గోదావరి జిల్లా పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన నీరు చెట్టు కార్యగోష్ఠిలో పాల్గొన్న సీఎం జల సంరక్షణ ప్రతి పౌరుని బాధ్యత అని గుర్తు చేశారు. నీటి పొదుపుపై ఈనాడు సంస్థల కృషిని అభినందించారు. పెద్దవేగి మండలం ముండూరు వద్ద నీరు చెట్టు కార్యక్రమంలో చెరువు పూడికతీత పనుల్ని పరిశీలించారు. స్వయంగా ప్రొక్లైన్తో మట్టి తవ్వి ట్రాక్టర్లో పోశారు. ప్రతి ఒక్క ఇంటికి మ్యాండేటరీ ఉంది, చట్టాన్ని తీసుకొచ్చాం. ప్రతి ఒక్క ఇల్లు, మీ ఇంటి పైన పడిన నీళ్లు మీ ఇంటి పరిసరాల్లోనే, మీ ఇంటి ప్రాంగణంలోనే ఓట భూమిలోకి పోయే పరిస్థితి రావాలి. ఈరోజు ఈనాడు పేపర్లో మీరు చూస్తున్నారు, వాళ్ళు ఒక స్ఫూర్తిదాయకంగా తీసుకున్నారు. జిల్లాలో చేసే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు, రాష్ట్రంలో జరిగే కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారు. వారు ప్రోత్సహిస్తున్నారంటే వాళ్ళ స్వార్థం కోసం కాదు, సమాజం కోసం. వేసవిలో ప్రజలు తాగునీటికి ఇబ్బందులు పడకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాలిని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై విజయనగరం కలెక్టరేట్లో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన మంత్రి ప్రజలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు సమన్వయంతో పనిచేసి వేసవిలోపు పనులు పూర్తి చేయాలని కోరారు. విపరీతమైన ఎండలు ఉన్నటువంటి నేపథ్యంలో ప్రజలు ఎవరూ కూడా ఇబ్బంది పడకుండా తాగునీరు, మజ్జిగ, అదేవిధంగా ఓరల్ రీహైడ్రేషన్ ఫ్లూయిడ్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో బస్టాండ్ దగ్గర, అదేవిధంగా బిజీ కూడల్లో, స్కూల్స్ దగ్గర, అదేవిధంగా కాలేజెస్లో ఎగ్జామ్స్ అవుతున్నాయి కనుక అక్కడ ఈ యొక్క చలివేంద్రాలు ఏర్పాటు చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాం. ఇప్పటికే వాటిని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. హరితహారం పట్ల నిర్లక్ష్య వైఖరిని సహించేదిలేదని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి జోగు రామన్న అధికారులను హెచ్చరించారు. అరణ్య భవన్లో హైదరాబాద్, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్ జిల్లాల ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన జూలై మొదటి వారంలో 40 కోట్ల మొక్కలను నాటేందుకు ప్రజాభిప్రాయ సేకరణలో అధికారుల నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు.
గ్రామస్థాయి హరిత కమిటీలతో చర్చించి ప్రజలు కోరుకునే మొక్కలు సిద్ధం చేయాల్సి ఉండగా ఆ ప్రక్రియ నత్తనడకన నడుస్తుండడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణం ఆ పని పూర్తి చేయాలని ఆదేశించారు. జిల్లాల నుంచి హైదరాబాద్కు రోజు వందల సంఖ్యలో వివిధ రకాల కలప చేరుతోందనే ఫిర్యాదులు వస్తున్నాయన్న జోగు రామన్న నాకాబందీ చేయాలన్నారు. అటవీ సంరక్షణ కోసం ట్రెంచ్లను ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు. దళితుల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. హైదరాబాద్ నిజాం కళాశాల మైదానంలో జరిగిన దండోరా మహాసభకు హాజరైన ఆయన తెలంగాణ రాష్ట్ర తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణపై ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తు చేశారు. ఈ నెల 25 నుంచి ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టేందుకు అవసరమైన చర్యల కోసం కేసీఆర్ ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మే 10లోగా తెలంగాణ నుంచి అఖిలపక్ష బృందాన్ని వెంట తీసుకుని ప్రధాని మోదీ కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రిని కలిసేందుకు సంప్రదింపులు జరుపుతున్నట్లు కడియం వివరించారు. మా జాతి ఇంకా చదువుల విషయంలో వెనుకబడి ఉన్నది. మా బిడ్డలు ఎదిగి పైకి రావాలి అంటే, ఈ పోటీ ప్రపంచంలో తల ఎత్తుకొని నిలబడగలగాలి అంటే ఆ బిడ్డలకు నాణ్యమైన విద్య అందించాలి. ఉచిత విద్య కాదు, మాకు కావాల్సిన నాణ్యమైన విద్య. ఆ నాణ్యమైన విద్య గురుకుల పాఠశాలల ద్వారానే సాధ్యమవుతుంది. మీరు మాకు గురుకుల పాఠశాలలు, డిగ్రీ కళాశాలలు రక్షించాలి అంటే దేశంలో ఎక్కడ లేని విధంగా ఒకే రోజున 250 గురుకుల పాఠశాలలు ప్రకటించడం జరిగింది అని చెప్పి మీ అందరికీ సవినయంగా తెలియజేసుకుంటున్నాను. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి మహబూబ్ నగర్ జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారని నిజామాబాద్ ఎంపీ కవిత స్పష్టం చేశారు. పక్కనే కృష్ణానది పారుతున్న కరవతో అల్లాడుతున్న జిల్లాకు జరిగిన నష్టాన్ని పూడ్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. మహబూబ్ నగర్లో తెరాస నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో ముందుగా భూసేకరణ ఆకృతి చేశాకే టెండర్లు పిలిచారన్న ఎంపీ కమిషన్లకు అలవాటు పడ్డ కాంగ్రెస్ నాయకులే ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. మామూలు నష్టం జరగలేదు పాలమూరుకు. మరి అదంతా కూడా ఇవాళ ఒక్కొక్కటిగా తేల్చుకోవాల్సినటువంటి అవసరం. లెక్కలు తేల్చుకొని కుర్చీ వేసుకొని ప్రాజెక్టు కట్టిస్తాను ఎట్లయితే కేసీఆర్ గారు చెప్పినరో మరి కుర్చీ వేసుకున్నట్టే ఇవాళ పాలమూరు ప్రాజెక్టు మొదలైంది. భీమా కావచ్చు, కల్వకుర్తి కావచ్చు, అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా పూర్తి చేసుకుంటా ఉన్నాం. ఎక్కడ కూడా పాలమూరు జిల్లాలో ఏ ఒక్క భూమి చిన్న ఇంచు కూడా నీళ్ళ తడి తగలలేదు అనేటటువంటి ఇంచు ఉండొద్దని చెప్పి మరి ముఖ్యమంత్రి గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. విజయవాడలోని బెన్ సర్కిల్ వద్ద చేపట్టనున్న ఫ్లైఓవర్ను 1480 మీటర్లకు పొడిగిస్తామని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రాంతీయ మేనేజర్ దీక్షితులు వెల్లడించారు. ఎంపీ కేసినేని నానితో కలిసి నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన ఆయన నగరంలో పెరిగిన ట్రాఫిక్ రద్దీ దృష్ట్యా ఈ ఫ్లైఓవర్ను పొడిగించాలని నిర్ణయించినట్లు వివరించారు. ఈ మేరకు ప్రతిపాదనల్ని కేంద్ర ఉపరితల రవాణా మంత్రిత్వ శాఖకు పంపినట్లు దీక్షితులు తెలిపారు. రహదారిని వీలైనంత త్వరగా నిర్మించాలని ఎంపీ డిమాండ్ చేయగా తక్షణమే పనులు ప్రారంభించేలా మరోమారు కేంద్రానికి ప్రతిపాదనలు పంపుతామని అధికారి హామీ ఇచ్చారు. 12 meters initially, but with the constant efforts of Honorable MP, this was extended further to 620. Now, again with the demand of the public, this is now going to be further extended up to 820 meters. So the total length of the flyover, which was originally for 112 meters, is now going to be 1480 meters, and that too 6 lane. We are hopeful that we will soon start this work within 3-4 months. అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం రిపబ్లికన్ అభ్యర్థి పోటీలో ముందంజలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ భారత్పై మరోసారి తన అక్కసు వెళ్లగక్కారు. భారత్ గొప్ప దేశమని అంటూనే భారతీయుల ఆంగ్ల యాసను అవమానించారు. భారత్లోని కాల్ సెంటర్ ఉద్యోగుల మాండలికాన్ని అసభ్యంగా అనుకరిస్తూ ట్రంప్ తన దురుసుతనాన్ని ప్రదర్శించారు. అమెరికా బ్యాంకింగ్, క్రెడిట్ కార్డు కేంద్రమైన డెలావేర్లో తన మద్దతుదారులను ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ భారత్ గొప్ప ప్రదేశమని, ఆ దేశ నేతల పట్ల తనకెలాంటి ఆగ్రహం లేదని చెప్పారు. అయితే కస్టమర్ కేర్ సేవలు అమెరికా నుంచి అందిస్తున్నారా లేదా విదేశాల నుంచా అన్నది తెలుసుకోవడానికి ఇటీవల తాను ఓ క్రెడిట్ కార్డు కంపెనీకి ఫోన్ చేశానని ఆయన పేర్కొన్నారు. తాను ఊహించినట్టే భారత్ నుంచి అందిస్తున్నారని తెలిసిందని అక్కడి ఉద్యోగి తనతో మాట్లాడినట్టు చెప్పారు. ఉత్తరాఖండ్లో రాష్ట్రపతి పాలన విధింపు అంశం సోమవారం నుంచి జరగనున్న పార్లమెంటు సమావేశాలను కుదిపే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సమావేశాల్లో భారీ అంచనాలతో కేంద్రం లోక్సభలో 13 బిల్లులు, రాజ్యసభలో 11 బిల్లుల ఆమోదానికి ప్రయత్నిస్తోంది. అయితే జీఎస్టీ బిల్లుపై ముందడుగు అంత త్వరగా పడే సూచనలు కనిపించడం లేదు. దేశంలో నెలకొన్న కరువు పరిస్థితులు, తాగునీటి ఎద్దడిపై సమావేశాల్లో వాడివేడి చర్చ జరిగే అవకాశం ఉండగా వీటికి సంబంధించి ఇప్పటికే స్పీకర్కు పలు ప్రతిపక్షాల నుంచి నోటీసులు అందాయి. ఉత్తరాఖండ్ వివాదంలో కేంద్రం అనుసరిస్తున్న విధానాన్ని సభలో ఎండగట్టేందుకు ఇతర పార్టీల మద్దతు కోసం కాంగ్రెస్ ప్రయత్నిస్తుండగా కాంగ్రెస్ వాదనల్ని తిప్పికొట్టేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తోంది. ఈ పరిస్థితుల్లో సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు లోక్సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. పార్లమెంటు సమావేశాలకు అందరూ సహకరించాలని వివిధ పార్టీల నేతలకు స్పీకర్ విజ్ఞప్తి చేయనున్నారు.
వాస్తవానికి ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగిన బడ్జెట్ సమావేశాలకు తాజా సమావేశాలు కొనసాగింపుగా జరగాల్సి ఉన్నప్పటికీ ఉభయ సభల్ని ప్రోరోగ్ చేసిన కారణంగా కొత్త వాటిగానే పరిగణించనున్నారు. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.